ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు, ఈ దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రులు, సంవత్సరాలన్నీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిండైనా రాహుల్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళొకసారి చెప్పాల్సిన బాధ్యత అవసరం మాకున్నది. ఒకసారి దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం మాకున్నది. ఈరోజు మీడియా కానీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా ఇది అసలు నిజంగా చెప్పాలి అంటే, ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి అర్హత, ప్రజలకు మంచి పరిపాలన అందించే ఒక అర్హత, బాధ్యత గల అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఒక అర్హత ఎవరికి ఉన్నాయా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఇది తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి, మీడియా ద్వారా గమనించాలని నేను కోరుతున్నా. అందుకే ఈ దేశంలో ఈ బీజేపీ 9 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు చూడండి. మత సామరస్యం ఎప్పుడు కూడా కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము అన్ని మతాలు, అన్ని కులాలు సుఖశాంతులతో ఉండే విధంగా దేశ పరిపాలన కొనసాగింది, కొనసాగుతూనే ఉన్నది. ఇది చరిత్ర. ఎక్కడ కూడా అధికారం కోసం అడ్డదారులు ఎప్పుడు దొక్కలే రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితం. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ 9 ఏళ్లలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. విచిత్రం ఏంటంటే యూపీఏ అంటే స్వాతంత్రం ఆనాటి నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే, నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయేంత వరకు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేంత వరకు మన దేశంలో అప్పుడెంత 55 లక్షల కోట్లు. చూడండి ఎన్ని సంవత్సరాలది? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలలో మన దేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పెంత? 100 లక్షల 13 లక్షల కోట్లు. అంతే కదా? అదే కోటి 13 లక్షల కోట్లు. అంతే కదా? ఓకే, ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. 65 ఏళ్ల లెక్క ఎక్కడ? 9 ఏళ్లలో డబలా? డబుల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా? ఇంత అన్యాయం అండి ఇది. ఈ అప్పంతా ఎవరు? దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ల
ఈ అప్పులో ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తున్నాము? నాశనం అయిపోతున్నాము, దేశంలో మనం నాశనం అయిపోతున్నాము.